ముమ్మారు అబద్ధం ఆడినవాడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు అబద్ధం ఆడినా సరే యేసుని నమ్ముతున్నాడు కనుక, యేసుతోనే సహవాసం చేశాడు కనుక, తన జీవితాన్ని ఇంకా యేసుకు అప్పగించేశాడు కనుక ఏమైపోయాడు? యేసు వల్లే మారిపోయి ఏం చేస్తున్నాడంట? ఒక స్త్రీ చనిపోతే తబిత లేట్ ఏమైందంట? ఆమె తిరిగి లేచిందంట. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఈ రోజు నుంచి మీ జీవితాలు, మీరు క్రైస్తవుడు అయినావు కనుక నీవు మరణించవు, ఇతరులను మరణించనివ్వవు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. నీవు మరణించకుండా, ఇతరులు మరణించకుండా ఉంటే ఏమవుతుంది? యేసయ్య గణపరచబడతాడు, యేసయ్య పునరుద్ధానుడని సాక్ష్యము విస్తరిస్తుంది కనుక నీవు ఈ రోజు నుంచి ఆ విధంగా ఉంటావు. థ్యాంక్ యూ జీసస్. అపోస్తల కార్యము 20వ అధ్యాయము 7 నుంచి 10వ వచనం చదువు. 7 నుంచి 10 వచనాలు ఫాస్ట్ చదవాలి. ఫాస్ట్. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. అంతటా పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలోనే ఉన్నదని వారితో చెప్పాను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారంగా సంభాషించి బయలుదేరాడు. వారు బ్రతికిన ఆ చిన్నవాణిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగింది. హల్లెలూయా. ఏమైందంట? ఒక బాలుడు మరి నిద్ర వచ్చి ఏమైపోయాడు? 3 అంతస్తుల మీద నుంచి కింద పడి చనిపోయినాడు. చనిపోతే పౌలు వెళ్ళి హత్తుకుంటే ఏమైపోయింది? పౌలు ఏముంది? అభిషేకం. పౌలు ఏముంది? పునరుద్ధాన శక్తి ఉంది. ప్రతి క్రైస్తవులు ఏముంటుంది? పునరుద్ధాన శక్తి, జీవం ఉంటుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎవరైతే సహవాసం చేస్తారో, యేసుక్రీస్తు సన్నిధిలో ఎవరైతే ఎక్కువ గడుపుతారో, యేసుక్రీస్తు ఎవరైతే యేసుక్రీస్తు వాక్యాన్ని హృదయంలో నింపుకుంటారో వాళ్ళు ఏముంటుంది? జీవం ఉంటుంది అన్నమాట. నువ్వు ఖాళీగా ఉండడానికి వీలేదు. హల్లెలూయా. నువ్వు ముట్టుకుంటే, నువ్వు ముట్టుకున్నా, నువ్వు మాట్లాడినా, పేతురు మాట్లాడితే ఏమైపోయింది? జీవం వచ్చేసింది. అంటే అతని నాలుగులో ఏముంది? జీవము ఉంది. హల్లెలూయా. ఆ పునరుద్ధాన శక్తి అతని నాలుగు నుంచి విడుదలై ఆమెను ఏం చేసింది? పునరుద్ధానురాలుగా చేసింది. గ్లోరీ టు గాడ్. అదేవిధంగా పౌలు కూడా ఏం చేసిందంట? తను హత్తుకోగానే అతని శరీరంలో ఉన్న అభిషేకం వెళ్ళి ఆ బాలుని బ్రతికింపజేసింది. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, ఆల్మైటీ జీసస్. ఇదే ఈరోజు ఏంటిది? వాక్యం ఏంటిదంటే డెత్ కాంకర్స్. విశ్వాసము, సత్యాన్ని తెలుసుకున్న వాడు ఏమైండు? పునరుద్ధానుడు. స్వరముగా, శబ్దముగా యేసుక్రీస్తు కొరకు రావాల్సిన వ్యక్తి ఏమైనాడు? పునరుద్ధానుడు అయిపోయాడు, మరణం లేకుండా వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ప్రత్యేకంగా యేసుక్రీస్తు ఇప్పుడు ఎక్కడంట? నీలోనే నివసిస్తున్నాడు. గ్లోరీ టు జీసస్. కాబట్టి నువ్వేం చేయాలా? మరణము లేకుండా జీవించాలి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. అదేంటి మరి మాకు ఇంత పెద్ద టాపిక్స్ ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా? హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఇన్ని రోజులు అన్నీ కూడా సింపుల్ టాపిక్స్ చెప్పినా అనమాట. సమృద్ధి గురించి, ఆరోగ్యం గురించి, ఐశ్వర్యం గురించి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. కానీ దేవుడు నన్ను అందుకు ఎన్నుకోలేదు. గ్లోరీ టు జీసస్. నన్ను దేవుడు ఎన్నుకునేది చాలా ప్రత్యేకంగా అనమాట. హల్లెలూయా. ప్రత్యేకంగా దేని కొరకు ఎన్నుకోవాలంటే ఈ వధువు సంఘం కొరకు, వధువును అలంకరించడానికి, వధువుని సిద్ధపరచడానికి. నేను ఎవరిని? అంత్యకాలపు ప్రవక్త అనమాట. గ్లోరీ టు గాడ్. అంత్య దినాల్లో మరి సంఘాన్ని సిద్ధపరిచే పని నాకు ఇచ్చిన అనమాట. గ్లోరీ టు గాడ్. నేను మరి దివారాతో ప్రార్థించింది కూడా ప్రతి శత్రువులు పాదాలకి దండద్రోకే దర్శనం కొరకు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఓ రక షేర్ ఏమైంది? మనం ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు చెప్పిన అనమాట, ప్రభా ఎందుకని మరి ఇంకా సంఘము విస్తరించట్లేదంటే నువ్వు నన్ను హైలైట్ చేయట్లేదు చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు నా శక్తిని బోధించట్లేదు, నేనేందో ఈ లోకాన్ని నువ్వు చూపించట్లేదు అని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఇప్పుడు నా జ్ఞానాన్ని బట్టి నేను బోధించలేదు. హల్లెలూయా. సొలొమోను ఎన్నో రాశాడనమాట. కొన్ని ప్రసంగిలో అందరూ మరణిస్తారు, అందరికి మరణం ఉంటుంది, అంతా వ్యర్థం అని. హల్లెలూయా. అవి మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత అన్నీ కూడా మారిపోయాయన్నమాట. గ్లోరీ టు గాడ్. లోకములో మానవుడి జీవితము వ్యర్థము కాదు. హల్లెలూయా. ఎవ్వరి జీవితం వ్యర్థం కాదు.
ఎవరి సమయం వ్యర్థం కాదు, ఎవరి ఉద్యోగాలు వ్యర్థం కావు, ఎవరి వ్యాపారాలు వ్యర్థం కావు. అన్ని కూడా ఏం చేయాలంట? యెహోవాని మహిమపరచడానికి. నీకు ఇప్పుడు శ్రమ ఉన్నా ఆ శ్రమ యెహోవాని మహిమపరచడానికి. ఇప్పుడు నీకు రోగం ఉన్నా అది యేసయ్యని మహిమపరచడానికి. ఇప్పుడు నీకు గుడ్డితనం ఉన్నా అది యేసయ్యని ఘనపరచడానికి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. అందుకే నీకున్న శ్రమ యేసయ్యని మహిమపరచడానికి, నీకున్న బాధలు యేసయ్యని మహిమపరచడానికి. నువ్వు ఇప్పుడు కొద్ది రోజులే బాధలో ఉంటావు, కొద్ది రోజులే శ్రమలో ఉంటావు, కానీ కొన్ని రోజుల్లో ఏమైపోతావు? ఈ రోజు నుంచి మహిమను పొందుకోబోతున్నావు. గ్లోరీ టు జీసస్. హోరా కలారా బషేర్ ఏమైంది? ఇంకో వచనం మర్చిపోయినాము మనం లాస్ట్. అసలైంది మర్చిపోయాం. థ్యాంక్ యూ జీసస్. క్రైస్తవులు ఏమవ్వాలంటే మొదటి కొరింథీయులు 15వ అధ్యాయము 20-21 ఫాస్ట్. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చను కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగాను. హల్లెలూయా. ఆదాము ద్వారా ఏమైంది? మరణం వచ్చింది నీకు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా ఏమొచ్చింది? పునరుత్థానం వచ్చిందంట. గ్లోరీ టు గాడ్. నువ్వు జీవిస్తూనే ఉండాలి మరణించినా సరే. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. మొదటి కొరింథీయులు 15వ అధ్యాయము 47 నుంచి 57 వరకు ఫాస్ట్ చదవాలి వచనాలు. మొదటి మనుషుడు భూసంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు. హల్లెలూయా. మట్టి నుండి పుట్టిన వాడు ఎట్టివాడో మట్టి నుండి పుట్టిన వారును అట్టివారే, పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. హల్లెలూయా. ఇప్పుడు ఏంటంటే నువ్వు మట్టితో పుట్టినవాడివి కాదు, పరలోక రాజ్యపు వారసుతో పుట్టినవాడు. హల్లెలూయా. యేసుక్రీస్తుతో పుట్టినవాడు. యేసుక్రీస్తును నూతన సృష్టిగా మార్చబడ్డావు. నీ అవయవాలు మహిమతో నింపబడ్డాయి. హల్లెలూయా. పాపంతో నింపబడలేదు. అవి క్షీణించిపోవడానికి, అవి వృద్ధాపం పొందుకోవడానికి. అవేమిటంటే ఈ అవయవాలు పునరుద్ధరణ శక్తి చేత యేసుక్రీస్తు యవ్వన బలము చేత నింపబడ్డాయి కనుక అవి యవ్వన బలముతోనే ఉండాలి. గ్లోరీ టు గాడ్. నువ్వు 90 ఏళ్ళైనా ఎన్ని ఏళ్ళైనా. హల్లెలూయా, గ్లోరీ టు జీసస్. ఇంకా ఫాస్ట్. మరియు మనం మట్టి నుండి పుట్టిన వాని పోలిక ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలిక ధరింతుము. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని. హల్లెలూయా. ఏంటంట? మనమందరము నిద్రించము కానీ. మళ్ళీ చదువు ఒకసారి. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుతాము. హల్లెలూయా. ఏమైతామంట? ఎవరైతే క్రైస్తవులై ఉన్నారో, ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించి ఉన్నారో వాళ్ళు ఏం కారంట? మరణించరు కానీ, వాళ్ళ నుంచి జీవం వెళ్ళిపోదు కానీ, వాళ్ళకు రోగాలు రావు కానీ, వాళ్ళకు వ్యాధులు వేదనలు రావు కానీ ఏమొస్తుందంట? క్షణమాత్రమున మహిమ వచ్చేసి మహిమ శరీరాన్ని పొందుకొని యేసుక్రీస్తు ద్వారా ఎత్తబడతామంట. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. మరి దేవుడు నన్ను ప్రవక్తగా ఎన్నుకున్నది. ఇప్పుడు ఈ సర్వలోకంలో ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రవక్తను ఎందుకు ఎన్నుకున్నా అంటే దేవుడు ఈ విధంగా సంఘాన్ని మహిమ చేత నింపబడ్డాని. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఒక రోజు వస్తుంది అనమాట, కొన్ని దినాలు వస్తాయి. ఏంటిదంటే సంఘం అంతా ఈ విధంగా మరి బోధలు జరుగుతుంటే సంఘములు ఏమవుతుందంట? మహిమ వచ్చేస్తుంది అనమాట. ఒక గొప్ప తేజస్సు, గొప్ప వెలుగు వచ్చేసి సంఘం అంతా కూడా ఎత్తబడుతుంది అనమాట. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. యేసుక్రీస్తు ద్వారా. గ్లోరీ టు జీసస్. అయిపోయినా మొత్తం అని 57 వరకు అయిపోయిందా? 52 వరకు. ఇంకా చదువు. పూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుతును, మనము మార్పు పొందుతాము. మనం ఏంటమంట? మృతులు అయిపోయారనుకో వాళ్ళు ఏమవుతారు? వాళ్ళు తిరిగి లేస్తారు. కానీ మనం ఏమవుతామంట? మార్పు చెందుతాం. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఏం కావాలా? మార్పు చెందాలా. మహిమ శరీరానికి, మామూలు శరీరం నుంచి మహిమ శరీరానికి మార్పు చెందాలి. మరణకరమైన శరీరం నుంచి జీవకరమైన శరీరంలోకి మార్పు చెందాలా. హల్లెలూయా. మరణకరమైన నీ శరీరంలో మరణకరమైన కణాలు ఏం కావాలా? జీవకరమైన కణాలుగా మారిపోవాలి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. మారిపోతాయంట. ప్రజలు క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది,
మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకునవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడినని అని వ్రాయబడిన వాక్యం నెరవేరును. ఏంటంట? విజయమందు. ఏ విజయమందు? యేసుక్రీస్తు మరణాన్ని జయించిన ఆ విజయమందు ఏమైందంట? మరణము మృంగివేయబడిందంట. నీ నా మనందరి మరణాలు ఏమైపోయినాయి? మృంగివేయబడ్డాడు. మృంగివేయబడిన తర్వాత దేవుడు ఏమంటాడు? ఇంకా చదువుతుందా? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. ఏమైపోయిందంట? మరణపు ముళ్ళు విరగొట్టబడింది. మరణపు విజయము క్రైస్తవుడి జీవితంలో లేదనమాట. మరణం వచ్చినా క్రైస్తవుడిని తీసుకెళ్ళడానికి వీల్లేదు. మరణ దూతలు వచ్చినా వీడు క్రైస్తవుడు అని విడిచిపెట్టి వెళ్ళిపోవాలా. ఆ మరణ దూతలు, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఎందుకంటే ఐగుప్తులు ఉన్నారు, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ఉన్నారు. మరణ దూతలు వచ్చాయన్నమాట. ఏదైతే వాళ్ళు ముద్ర వేసుకున్నారో, సిలువ ముద్ర వేసుకున్నారో ఇశ్రాయేలీలు, వాళ్ళ దగ్గరికి ఏం రాలేదు? మరణ దూతలు రాలేదు. ఎవరిని మరణించే విధంగా చేయలేదు. హల్లెలూయా. అదే విధంగా ఇప్పుడు ఈ లోకంలో నువ్వు ఉన్నా, వాళ్ళ ఐగుప్తుల్లోనే ఉన్నారు, పక్కనే ఉన్నారు. నీవు కూడా ఇప్పుడు నీ పక్కింటి వారితో ఉన్నా, నీ పక్కింటి వాడు మరణించవచ్చు, కానీ హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, నువ్వు మరణించడానికి వీలు. నువ్వు మరణించడానికి వీలేదు, నీ పక్కన వాడు ఉన్నది కూడా మరణించడానికి వీలేదు. హల్లెలూయా. అంత గొప్ప మహిమను ఎవరికి ఇచ్చాడంటే దేవుడు సంఘానికి అనుగ్రహించాడు. గ్లోరీ టు గాడ్. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం ఏంటంట? సత్యం. హల్లెలూయా. అందుకే చెప్తున్నాడు ఏమని? యేసు అయిన నేను సత్యమై ఉన్నాను. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. నీ స్టాండర్డ్ ఏమైతే దేవుని సంబంధం లేదు. దేవుని స్టాండర్డ్ మాత్రం ఇదే. నువ్వు అనుకోవచ్చు, నాకు రోగం ఉంది, నాకు వ్యాధి ఉంది, నాకు వేదనలు ఉన్నాయి, నాకు బాధలు ఉన్నాయి, నేను వృద్ధాపంలో ఉన్నా, నేను తప్పులు చేసినా, పొరపాట్లు చేసినా, పాపాలు చేసినా, మోసాలు చేసినా, నువ్వు ఏమైనా చేసి సంబంధం లేదు. గ్లోరీ టు గాడ్. నువ్వు క్రైస్తవుడు ఎప్పుడైతే అవుతావో, హల్లెలూయా, నీ స్టాండర్డ్ మారిపోయింది, నీ లెవెల్ మారిపోయింది, నీ ఎనర్జీ మారిపోయింది, నీ స్థితిగతులు మారిపోవాల్సిందే. ఈ రోజు అది జరగబోతుంది అన్నమాట మీ అందరూ కూడా. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. ఇంకేంటిదంటే దేవుడు ఇంకా కొన్ని ప్రవచనాలు చెప్పిండు అనమాట నాకు. నేను కొన్ని వారాల ముందు ఎక్కువగా ఏంటంటే నా సంఘం గురించి ప్రార్థిస్తున్నాను అనమాట. కేవలము నాకు ఇచ్చే సంఘం గురించి. అందుకే దేవుడు నాకేం బయలుపరచలేదు. కానీ ఈ వారం నేను ఏం చేశానంటే ఈ వారం అంతా కూడా ప్రార్థించాను అనమాట. దేని గురించి? ప్రపంచంలో అన్ని సంఘాల గురించి. అప్పుడు దేవుడు ప్రపంచం గురించి బయలుపరిచింది అనమాట. ఏంటిదంటే ఇంకా 2-3 సంవత్సరాలు, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏం చేస్తుందంట? 2-3 సంవత్సరాలే పాలిస్తుంది ఈ దేశాలన్నింటి కూడా ప్రపంచవ్యాప్తంగా. ఇంకా 2-3 సంవత్సరాలలో ఏమవుతుంది? సంఘం పాలిస్తుంది అనమాట. గ్లోరీ టు గాడ్. అందుకనే ఈ 2014 సంవత్సరం ఏమవుతుందో తెలుసా? మహాసభలు జరుగుతాయి. గ్లోరీ టు గాడ్. కొన్ని వేల ఆత్మలు రక్షించబడతాయి, కొన్ని కోట్ల ఆత్మలు రక్షించబడతాయి, కొన్ని వేల అభిషక్తులు లేవనెత్తబడ్డారు ఆల్రెడీ, ఇంకా లేవనెత్తబడుతూనే ఉంటారు. గ్లోరీ టు జీసస్ లో. ఇన్ని రోజులు ఏమైపోయింది? ఆలస్యం అయిపోయింది అనమాట. గ్లోరీ టు గాడ్. సంఘం మహిమను పొందుకోలేదు కనుక దేవుడు రాకడ ఏమైపోయింది? ఆలస్యం అయిపోయింది. కానీ ఇక దేవుడు రాకడ ఏమైపోతుంది? కొన్ని సంవత్సరాలు సమీపంగా వస్తుంది కనుక సంఘం ఏం కావాలా? మహిమ పొందుకోవాల్సిందే. సంఘం అన్ని విధాలుగా ఫలించాల్సిందే. సంఘము ప్రభుత్వాన్ని ఏలాల్సిందే. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఇంకా ఏమైతుంది? 2-3 సంవత్సరాల్లోనే మొత్తం మార్పు జరిగిపోతుంది అనమాట. ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. సంఘాలు వచ్చి కూర్చోవాల్సిందే. గ్లోరీ టు గాడ్. సంఘం ఏం చెప్తే అదే ప్రైమ్ మినిస్టర్ వినాలా. హల్లెలూయా. అదే ప్రెసిడెంట్ వినాలా, అదే చీఫ్ మినిస్టర్ వినాలా, అదే ఎమ్మెల్యే వినాలా, అదే ఏ లీడర్ అయినా వినాలా. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. దట్ ఈస్ వాట్ ద అథారిటీ ఆఫ్ చర్చ్. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ ద గ్లోరీ ఆఫ్ ద చర్చ్. గ్లోరీ టు జీసస్ లార్డ్. అది దేవుడు సంఘానికి ఇచ్చిన మహిమ, అది దేవుడు సంఘానికి ఇచ్చిన అధికారం. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఇన్ని సంవత్సరాల నుంచి ఏమవుతుంది? క్రైస్తవుల్ని ఎవరు పడితే వాళ్ళు ఆటంకపరుస్తున్నారు అనమాట. ఈ సంవత్సరంలో, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, దేవుడు చెప్పినట్టు ఏంటిదంటే ఈ సంవత్సరంలో ఎవ్వరు కూడా ఈ సంవత్సరం నుంచి ఏం చేసినట్టే దేవుడు క్రైస్తవులు ఎవరు కూడా ఆటంకపరచారు. హల్లెలూయా. ఎవరన్నా ఆటంకపరిస్తే, గ్లోరీ టు గాడ్, వాళ్ళు ఎవరైనా పెద్ద రాజకీయ నాయకులు అయితే వాళ్ళ జీవితంలో ఇంకా రాజకీయ నాయకుల లైఫ్ అనేది ఉండదంట. గ్లోరీ టు జీసస్. గాడ్ ఈస్ వెరీ సీరియస్ అబౌట్ ద చర్చ్. సంఘం గురించి అత్యధికంగా మరి సీరియస్గా ఉన్నాడు అనమాట. గ్లోరీ టు గాడ్. ప్రభుత్వాలు ఏలబోతున్నాం మనం. గ్లోరీ టు గాడ్.
అందుకే చదువుకోండి, మీరు ఉద్యోగాలు చేయండి, వ్యాపారాలు చేయండి, గ్లోరీ టు జీసస్ లార్డ్. కానీ అత్యధిక సమయాన్ని ఎవరికి ఇవ్వాలా? దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. డోంట్ లూజ్ దిస్ ఛాన్స్. ఈ దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. 2-3 సంవత్సరాలు గ్లోరీ టు గాడ్. ఈ రోజు నువ్వు మొదలుపెట్టాలి ప్రార్థన. నువ్వు ఇంతవరకు ప్రార్థించలేదా? ఈ రోజు నువ్వు మొదలుపెట్టు. ఇంతవరకు వాక్యాన్ని ధ్యానించలేదా? ఈ రోజు వాక్యాన్ని ధ్యానించు. ఇంతవరకు ప్రవచించలేదా? ఇప్పుడు ప్రవచించు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. నేను చేతులు ఉంచగా రోగాలు స్వతపరచబడడం కాదు, నేను చేతులు ఉంచగా మృతులు లేవాలి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. నేను చేతులు ఉంచగా మరణము ఆగిపోవాలి. గ్లోరీ టు జీసస్ లార్డ్. దట్ ఈస్ వాట్ ద చర్చ్ ఈస్. ఓ రాకా షేరేమే. ప్రతి క్రిస్టియన్ కూడా ఆ విధంగా ఉండాలి. అంత మహిమతో, అంత శక్తితో ఉండాలన్నమాట. అప్పుడే యేసుక్రీస్తుని మనం ముందుకు తీసుకువెళ్తాం. యేసుక్రీస్తు నామాన్ని విస్తరింపజేయగలుగుతాం అన్నమాట. యేసుక్రీస్తు నామానికి దేవుడు అన్నాడు, ఎవరైతే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటారో, ఎవరైతే ఆత్మవల చేత నింపబడతారో వాళ్ళు ఏమవుతారంట? బూది దిగంత వరకు సాక్షులు అవుతారంట. గ్లోరీ టు గాడ్. ఓ రోకో షేరే మెందే. నీవు నేను ఇక్కడ ఖాళీగా కూర్చోడానికి సంఘానికి రావట్లేదు. ఎందుకంట బూది దిగంతముల వరకు నీవు నేను మనందరము ఏమవుతామంట? సాక్షులుగా మారాలంట. యేసే నిజమైన దేవుడు, యేసే ఏకైక దేవుడు. యేసు తప్ప ఈ లోకంలో దేవుడు అనేవాడు లేడు అని నీ ద్వారా తెలుపబడుతుంది. హల్లెలూయా. ఆ మహిమ నీలోనే ఉంది, ఆ శక్తి నీలోనే ఉంది, ఆ ప్రణాళిక నీ మీదనే ఉంది. గ్లోరీ టు జీసస్ లార్డ్. పరలోక రాజ్యంలో ఇప్పుడు మనందరి పేర్లు రాయబడ్డాయన్నమాట. గ్లోరీ టు జీసస్ లార్డ్. నోరాక షేరే మెందేరే. మీరు ఈ వాక్యాన్ని విన్నారు కనుక, ఈ మర్మాన్ని విన్నారు కనుక, ఈ సత్యాన్ని తెలుసుకున్నారు కనుక మీ పేర్లు రాయబడతాయి అన్నమాట. ఈ పేరుతో ఉన్న ఈ వ్యక్తులు ఏం చేస్తారు? బూది దిగంతముల వరకు యేసు మరణానికి సాక్షులుగా అవుతారు, యేసు జీవానికి సాక్షులుగా అవుతారు, యేసు పునరుద్ధరణ శక్తికి సాక్షులుగా అవుతారు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్ లార్డ్. ఒక 2 నిమిషాలు మనం లేచి నిలబడి మరి ఈ ప్రపంచం గురించి ప్రార్థిస్తాం. హల్లెలూయా. క్రైస్తవ గురించి ప్రార్థిస్తాం. సంఘం విస్తరించాలని ప్రార్థిస్తాం. ప్రపంచంలో అన్ని సంఘాలు విస్తరించాలా, ప్రపంచంలో ప్రవక్తలు లేవనెత్తబడాలా, ప్రపంచంలో అభిషక్తులు లేవనెత్తబడాలా, ప్రపంచంలో మరణాలు జయించాలి క్రైస్తవులు. హల్లెలూయా. మరణంలో కూడా జీవించాలని 2 నిమిషాలు మనము 2-3 నిమిషాలు తొందరగా నిలబడండి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. చెవులు మందంగా ఉన్నవారు ఇప్పుడే తెరవబడు కాక. గ్లోరీ టు జీసస్ లార్డ్. ఓ రాకా షేరే మెందేరే హేరే బెందేరే. ఫాస్ట్ థ్యాంక్ యూ జీసస్ లార్డ్. కళ్ళు మూసుకొని ప్రార్థించండి. హల్లెలూయా. సంఘం విస్తరించాలి. హల్లెలూయా. ప్రపంచాల్లో సంఘాలు విస్తరించాలి, అభిషక్తులు విస్తరించాలి, ప్రవచనాలు రావాలి, దేవుని నుంచి పరలోక దర్శనాలు రావాలి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఓ రాకా షేరే మెందేరే హేరే బెందేరే. నేను చెప్పినట్టుగా అందరూ కూడా రిపీట్ చేయండి. నజరేయుడైన యేసయ్య, పరలోకమందున నా తండ్రి, ఇదిగో ప్రపంచంలో ఉన్న సంఘములన్నీ బహుగా విస్తరించును గాక. సంఘములో, ఈ భూలోకములో అభిషక్తులు బహుగా లేవనెత్తబడును గాక. ఇదిగో ప్రభా, వధు సంఘము మా నుంచే సిద్ధమవును గాక. మాలో జీవము, పునరుద్ధరణ శక్తి మాలో మమ్మల్ని ఆవరించును గాక. మేమందరము కూడా యేసుక్రీస్తు పోలికలోకి, యేసుక్రీస్తు స్వరూపంలోకి ఈ క్షణం నుండే ఆ పోలిక, ఆ స్వరూపము మాలో ప్రారంభమవును గాక. మేము ఈ క్షణం నుంచి బూది దిగంతముల వరకు యేసుక్రీస్తు నామమున సాక్షులుగా మార్చబడతాము గాక. పునరుద్ధానము నీవే, జీవము నీవే మాలో నివసిస్తున్నావు కనుక ఈ రోజు నుంచి మా క్రైస్తవులు ప్రపంచంలో ఉన్న ఏ క్రైస్తవుల్లో కూడా మరణం ఉండడానికి వీల్లేదు. మరణించిన వారు తిరిగి లేచుదురు గాక. నజరేయుడు యేసు నామమున మేము మా చేతులు ఉంచగా మృతులు లేచుదురు గాక. మరణము ఆగిపోవును గాక. రోగాలు వెళ్ళిపోవును గాక. ఏదైతే పౌలు చెప్తున్నాడో ఆ మహిమ చేత మేమందరము నింపబడి యేసయ్య నీతో ఘనముగా ఎత్తబడుదుము గాక. మేము ఈ మహిమ పొందుకోకుండా ఎత్తబడడానికి వీల్లేదు, చనిపోవడానికి వీల్లేదు, ఈ రోగాలను కృంగిపోవడానికి వీల్లేదు. నీవు ఇచ్చిన మహిమ, నీవు బోధించిన మహిమ, నీవు నీ ప్రాణాన్ని ఇచ్చి ఈ అత్యధిక మహిమని మాకు ఇచ్చావు. ఈ అత్యధిక మహిమ మాలో ఈ రోజు నుంచే అత్యధికముగా ప్రారంభమవునుగాక. ప్రభుత్వాలను మేము ఏలుదుముగాక. ఈ ప్రపంచమంతా క్రైస్తవ ప్రపంచముగా మార్చబడునుగాక. ఈ లోకమంతా యేసయ్యకు మా ద్వారా అప్పగించబడునుగాక.
ఏ విధంగా అయితే అపోస్తుల ద్వారా ఊర్లను, పట్టణాలను, దేశాలను, ప్రపంచమంతటిని, క్రైస్తవత్వాన్ని విస్తరింపజేశాము, మా ద్వారా మేము యవనస్తులమైన, మధ్య వయస్కులమైన, వృద్ధులమైనా సరే మాలో జీవించువాడు, మాకు జీవమిచ్చిన వాడు, మాకు శక్తినిచ్చిన వాడు యవ్వనస్తుడు కనుక, ఆ యవ్వనస్తుడే యవ్వన బలము, యేసు యవ్వన బలం మాలో ఉంది కనుక ఈ రోజు నుంచి ఆ యవ్వన బలముతో పట్టణాలను యేసుకు అప్పగించే విధంగా, ప్రపంచాన్ని యేసుకు అప్పగించే విధంగా సంపూర్ణముగా మార్చబడుతుగా మాలో గొప్ప గొప్ప మర్మాలను తెలుసుకునే జ్ఞానము, ప్రత్యక్షత జ్ఞానము మా అందరిలో ఈ క్షణం ఉండే నింపబడుగా నజరేయుడైన నీకు వందనాలు. కూడా ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజు నుంచి భూది దిగంతముల వరకు ప్రపంచమంతా కూడా నీ నామాన్ని విస్తరింపజేయడానికి వాడుకుంటుంది నీకు వందనాలు. ఇక్కడ ఎవరు కూడా మరణించకుండా మృతులను లేపే విధంగా, మరణాన్ని ఆపే విధంగా, ప్రతి శత్రువుని పాదాల కింద అనదొక్కే విధంగా అందరినీ కూడా గొప్పగా నువ్వు వాడుకుంటావు. నీకు వందనాలు యేసయ్య. అంత్య దినములో వధువుని ఏ విధంగా సిద్ధపరుస్తున్నావో ఆ సిద్ధపాటు అనేది ఈ సంఘం నుంచి ప్రారంభమవుతుంది. నీకు వందనాలు. ప్రపంచంలో ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని సంఘంలో ఈ రోజే ప్రారంభమవుతుంది. నీకు వందనాలు. నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. మనము ఆఫరింగ్ థ్యాంక్ యూ జీసస్.